112వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. మీ జీవితంలో మీరు హెచ్చింపబడాలని దేవుని కోరిక. వాని కొమ్ము అన్నప్పుడు నీ పేరు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీవు ప్రయత్నించే ప్రయత్నం కావచ్చు, అది హెచ్చించబడాలి. దేవుడు కోరుతున్నాడు, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. నువ్వు ఘనత నొందుతావు, నువ్వు హెచ్చించబడతావని ప్రభు సెలవిస్తున్నాడు. ఎట్టివారి జీవితం హెచ్చించబడుతుంది? దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందిస్తున్నావా? నువ్వు హెచ్చించబడాలి, నీ కొమ్ము హెచ్చించబడాలి, నువ్వు పైకి రావాలి, ఆస్వాదించబడాలి అంటే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యమును బట్టి ఆనందించే వ్యక్తిగా ఉండాలి. 1వ కీర్తన 1-2 వచనాల్లో దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించాలంటే ఆనందించుచు ధ్యానించాలి. అటివాడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. నువ్వు విఫలుడు అవ్వడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఫలించాలి. యోహాను సువార్త 15:8 వచనంలో మీరు బహుగా ఫలించడం వలన తండ్రిని దేవుడు మహింపరచబడతాడట. కాబట్టి మీరు ఆయన శిష్యులుగా పిలువబడాలంటే మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. జెనిసిస్ చాప్టర్ 1:28, ఆదికాండం 1:28లో ప్రభు ఆదామును అవ్వను కలుగు చేసిన తర్వాత వారిని ఆశీర్వదించను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. అంటే దేవుని కోరిక మానవుని పట్ల నువ్వు ఫలించాలి. చదువుతున్నావా? చదువులో నువ్వు ఫలించాలి. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగంలో ఫలించాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం ప్రారంభించావా? ఫలించాలి. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతున్నావా? ఇంకా ఎక్కువగా ఫలించాలి. ఆత్మీయమైన ఫలాలు ఎలా ఎన్ని రకాలైన ఫలాలు ఉన్నాయంటే అద్భుతమైన ఫలాల గురించి బైబిల్ చెప్తుంది. మారు మనసుకు తగిన ఫలాలు, అలాగే నీతి ఫలాలు, ఆత్మఫలం. ఆత్మఫలం వేరు, నీతి ఫలం వేరు, మారు మనసుకు తగిన ఫలాలు వేరు. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, మనసు మారింది, నేను ప్రభుని వెంబడిస్తున్నాను అంటే అతని చుట్టూ ఉన్నవారు అతనిలో ఫలాలు చూస్తారు. ఏమని? అవునండి, నిజమే, ఇతను ప్రభు ఎద్దుకు వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ఆదివారం చర్చికి వెళ్తున్నాడు, ఇతని లైఫ్ చేంజ్ అయింది అని అతనితో థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉండేవారు ఇంతకుముందు వారు చెప్తారు. ఎలాగా? ఒకప్పుడు తాగేవాడు మాతో, ఇప్పుడు తాగడం మానివేశాడు. ఒకప్పుడు మాతో తిరిగేవాడు, ఇప్పుడు తిరగడం మానివేశాడు. ఒకప్పుడు మాతో ఏదో ఒక పేకాటో లోకంలోకి వెళ్ళడమో ఏదో కార్యక్రమాలకి మమ్మల్ని ప్రోత్సహించేవాడు, ఇప్పుడు అసలు తను రమ్మన్నా రావట్లా, ఆ మార్గాలకు గుడ్ బై చెప్పేశాడు. మాకు అర్థమైంది, అతను మారిపోయాడు, అతని లైఫ్ చేంజ్ అయింది, మేమే సాక్షులము అని చెప్పారంటే అతనికి మారు మనసుకు తగిన ఫలాలు అతనికి వచ్చేసాయి. మరి స్త్రీలైతే ఇంట్లో అత్త చెప్పాలి, మా కోడలు ఇప్పుడు తిట్టట్లేదు, ఇప్పుడు కేకలు వేయట్లేదు, ఇంతకుముందులా గయాల్లాగా గొడవలు పెట్టట్లేదు, ప్రశాంతంగా ఉంటుంది, భర్తతో సమాధానంగా ఉంటుంది, పిల్లలతో సమాధానంగా ఉంటుంది, ఇంట్లో అందరూ సమాధానంగా ఉంటున్నారు అని అత్త చెప్పాలి. ఒకవేళ అత్త మారు మనసు పొందింది అనుకోండి, అత్త ఫలాలేంటి? కోడలు చెప్పాలి, మా అత్త ఇప్పుడు మారిపోయింది, ఇంతకుముందులాగా కసుబుసులు ఆడట్లేదు, కారాలు మిరియాలు నోరట్లేదు, మరి పగ ప్రతీకారాలు విడిచిపెట్టింది, మా అమ్మలాగా నన్ను చూసుకుంటుంది. ఒకప్పుడు అత్తలా ఉండేది, ఇప్పుడు అత్త అమ్మలాగా మారిపోయింది, నన్ను ఆమె కుమార్తెలా చూసుకుంటుంది, ఎంతో ప్రేమగా. భోంచేసావమ్మా అని అడుగుతుంది. మరి ఇంతకుముందు ఫిర్యాదులు చెప్పేది, ఇప్పుడు అలా చెప్పట్లేదు, ఆమె బైబిల్ చదువుకుంటుంది, ప్రేయర్ చేస్తుంది. మా అత్తలో చాలా మార్పును చూశాను, అది మారు మనసుకు తగిన ఫలాలు. అలాగే భర్త చెప్పాలి, నా భార్యలో చాలా మార్పు నేను చూశాను, భక్తిపరురాలుగా ఉంటుంది, వాక్యం చదువుతున్న టైం దొరికితే సెల్ ఫోన్ పట్టుకునేది, ఇంతకుముందు మరి లోకానుసారంగా ఏవో వార్తలు వింటూ ఉండేది, కానీ ఇప్పుడు నేను గమనిస్తున్నాను, నా భార్య సెల్ ఫోన్ కన్నా బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేయడం నేను గమనిస్తున్నాను, పిల్లల కొరకు ప్రార్థిస్తుంది, నా కొరకు ప్రార్థిస్తుంది, ఆమె కొరకు, ఆమె ఇంటి వారి కోసం కూడా ప్రేయర్ చేసుకోవడం నేను చూస్తున్నాను, భక్తులు ఆమె ఎదగడం నేను చూశాను. అంటే భర్త సాక్ష్యం ఇచ్చాయంటే ఆమెలో మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయని. భార్య చెప్పాలి, నా భర్త ఇంతకుముందు ఉరుముడి మెరుపుల్లాగా పిడుగులు పడినట్టుగా కేకలు వేస్తూ అరుస్తూ ఉండేవాడు, మరి ఇంతకుముందు సునామీ సృష్టిస్తుండేవాడు, అప్పుడప్పుడు భూకంపాలు వస్తుంటాయి మా ఇంట్లో, ఇప్పుడు భూకంపాలు రావడం ఆగిపోయాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బా కొట్టే వ్యక్తిగా బోస్టింగ్ మ్యాన్గా ఉండొద్దు, బోస్టింగ్ ఉమెన్గా ఉండొద్దు, అభివృద్ధి పొందుతూ వెళ్ళు. నీ అభివృద్ధిని వారే చూస్తారు, ఏదో ఒక రోజు నువ్వు చెప్పనక్కర్లా, వాళ్ళు గమనిస్తారు. నీ టాలెంట్, నీ తలంతులు, నీ యొక్క వివేకము చుట్టూ ఉన్న వారు గమనిస్తూ ఉంటారు. ఒకరోజున వారే చెప్తారు, నువ్వు అభివృద్ధి పొందుకున్నావు బ్రదర్, మొన్నట్లాగా లేవు, నీలో అభివృద్ధి కలిగింది, నువ్వు వర్ధిల్లుతున్నావు, యు ఆర్ ప్రాస్పర్డ్, యు ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. దేవుని బిడ్డలారా, మీ హృదయవాంఛ తీరాలంటే 37వ కీర్తన 4-5 వచనాలు, యెహోవాను బట్టి సంతోషించుము,
ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషిస్తే హృదయ వాంఛలు తీరుతాయి? దేవుని బట్టి సంతోషించాలి. మనుషులను బట్టి కాదు, వస్తువులను బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి దేనిని బట్టి కాదు, కానీ నీ సృష్టికర్తైన దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందిస్తే ఆయన వచ్చి నీ హృదయ వాంఛలు తీర్చడం ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఏదో ఉందనుకోకండి. దేవుని యొద్ద సమస్తం ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనతో నడవండి, ఆయన వాక్యంతో ప్రార్థించండి, వాక్యం ధ్యానించి పడుకోండి. బైబిల్ చెప్తుంది, నువ్వు పడుకున్నప్పుడు వాక్యం ధ్యానించు, లేచినప్పుడు వాక్యం ధ్యానించు, కూర్చున్నప్పుడు వాక్యం ధ్యానించు. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నేను ఫలింపజేస్తాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 18, 19 వచనాలు నాకు చాలా ఇష్టమైన వచనాలు. ఇవి చదవండి. మీరు ఫలించడానికి అద్భుతమైన వచనాలు ఇవి చదవండి. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఎస్, ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు చేయండి. ప్రార్థన చేసుకుని రెండు చేతులు ప్రభు వైపితే, కృప కలిగిన మా తండ్రి, అనేక విధాలుగా హెచ్చిస్తానన్నావు, దీవిస్తానన్నావు, దయగలిగి ఉండమంటున్నావు, దయాళులుగా జీవించమంటున్నావు, వాక్యం ప్రేమించేవారుగా ఉండమంటున్నావు, నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉండమంటున్నావు. ప్రభా, ప్రార్థించినప్పుడు ఇగో నీతి గల వారిని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు దేనికి భయపడకుండా దేవుడు నిలబెడతాడు. నిన్ను స్థిరపరచబోతున్నాడు ప్రభు. నీ జీవితం స్థిరపరచబడే రోజు రాబోతుంది. నీవు స్థిరమవుతావు, దేవుల్లో స్థిరపడతావు, వాక్యంలో స్థిరపరచబడతావు. ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయ్యానంటున్నావు, ఫెయిల్ కన్నా ఫలించే రోజు రాబోతుంది. నువ్వు ఫలిస్తావు. యూ షల్ ప్రాస్పర్ ఇన్ జీసస్ నేమ్. ప్రాస్పరిటీ షల్ కమ్ టు యూ. దేవుని యందు భక్తి కలిగిన బిడ్డ, విశ్వాసంలో ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, భక్తిలో ఎదుగు, మారు మనసు తగిన ఫలాలు కలిగి ఉండు. నీవు వర్ధిల్లే రోజు రాబోతుంది. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. నీవే ద్రాక్షవల్లివి, నీయందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీవే ద్రాక్షవల్లివి, నీయందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గలవాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. నీయందు నిలిచే కృపనీయుము యేసు, నీలో ఫలించే వరమేయుము యేసు. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 సామ్యుయేల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ అండ్ మే ద లార్డ్ ప్రొటెక్ట్ యూ and provide all your needs in Jesus name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా
మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడును గాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.